లేవికాండము 26వ అధ్యాయం. లేవికాండము 26వ అధ్యాయము 12వ మాట. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు శ్రద్ధగా దేవుని యొక్క నోటి మాటలు గమనించండి. సర్వాధికారి అయిన దేవుడు దేవుని ప్రజలతో మాట్లాడుతుంటున్నారు. ఇదిగో, నేను మీకు దేవుడినై ఉన్నాను, నేను మీ మధ్య నడుస్తాను, మిమ్మల్ని మరల ఐగుప్తుకు బానిసలుగా చేయనంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఈ 2025 సంవత్సరంలో మనము ఈ జనవరి నెలలు ప్రారంభించుకున్నాం. ప్రభు అంటున్న ఒక ఉన్నతమైన ఉపదేశం అంటే దేవుడు మన మధ్య నడుస్తానంటున్నారు. తన ప్రజల మధ్య, తన సహవాసం మధ్య పరమ తండ్రి నడవడానికి ఇష్టపడుతున్నారు. ఈ దినాలలో ఈ ప్రత్యేకంగా ఈ పగటికాల సమయమందు దేవుడు మీ మధ్య నడుచున్నట్లుగా మిమ్ముని మీరు సరి చేసుకోండి. చాలామంది తమ జీవితంలో దేవునికి ఆజ్ఞకు లోను కాకుండా, విధేయత కనపరచకుండా నచ్చిన మార్గంలో వెళ్ళిపోవటం చేత దేవుడు వారి మధ్య నడవట్లేదు. కానీ ప్రభు అంటున్నారు, ఒకవేళ తన ప్రజలు ఎవరైతే దేవునికి విధేయత కనపరిచి దేవునికి ఆజ్ఞల మార్గ ప్రకారం నడుచుకుంటారో అటు వారి మధ్య ప్రభు ఖండితంగా నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ పూట నేను చెప్పాలనుకున్న అంశం ఏమిటంటే, దేవుడు మన మధ్య నడిస్తే మన జీవితంలో జరిగే మేలు ఏమిటో మీకు తెలియపరుస్తాను. మీరందరూ శ్రద్ధగా వినండి. ఆమేన్. మీ జీవిత యాత్రలో దేవుడు ఒకవేళ మీతో నడవకపోతే, మీ వ్యాపారాలు కావచ్చు, మీ కుటుంబ వ్యవస్థ కావచ్చు, మీ బిడ్డల యొక్క జీవితంలో కావచ్చు, దేవుడే మీతో కూడా నడవకపోతే మన జీవితాల ముందుకు సాగు. ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు వారు బాల్య దినాలలో జరిగిన సంఘటన ఏమిటంటే, యేసుక్రీస్తు వారితో పాటు మరియా, యోసేపు వారందరూ కూడా యెరూషలేమును దర్శించడానికి 12వ ఏట వెళ్ళినారండి. ఇలాగ వెళ్ళినప్పుడు అంటే యేసుక్రీస్తు వారంట ఏమండి వారితో ఉన్నారనుకొని వారు 4 దినాలంత ప్రయాణం వెళ్ళిపోయినారంట. అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత తిరుగు ప్రయాణంలో వారందరూ ఒకసారి పరిశీలించుకుంటే యేసయ్య అక్కడ వారికి కనబడలేదు. ఆమేన్. యేసయ్య ఉన్నారు అనే భ్రమతో వారు నడిచి వెళ్ళిపోయినారు. ఎక్కడో ఉంటాళ్ళే అనుకున్నారంట. తీరా చూసేసరికి యేసు ఎక్కడ వారికి కనబడలేదు. అనుకోకుండా వారి ప్రయాణం ఆగిపోయింది. ఆమేన్. వారితో కూడా నడవలసిన వారు, వారితో ఉండవలసిన వాడు లేకపోయేసరికి వారి ప్రయాణం ఆగిపోయింది. మరలా వెనక్కి వచ్చేసారు. మరలా యేసును కలుసుకున్నారు. యేసును కలుసుకున్న తర్వాత వారి ప్రయాణం సాఫీగా ముందుకు సాగిపోయింది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా గమనించిన, యేసుక్రీస్తు వారు మీతో నడవకపోతే మీ ప్రయాణాలు సాగు. యేసయ్య మీతో లేకపోతే మీ జీవితం ముందుకు సాగదు. యేసే మీతో అడుగుల్లో అడుగు వేయకపోతే నీ బ్రతుకు నావ ముందుకు వెళ్ళదు. యేసు లేకుండా ఏ క్రైస్తవ సమాజంలో దేవుని ప్రజలు దీవెనకరంగా ఉండలేరు. కానీ ప్రభు అంటున్నారు ఈ పూట, యేసు లేకపోతే మనకు క్షేమం లేదు. కాబట్టి యేసయ్య మీ మధ్య నడవడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఆమేన్. ఆయన నడవగలిగితే మీ జీవితాలు ఖచ్చితంగా దీవెన కనుక దేవుడు మార్చివేస్తాడు. దయచేసి పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెరవండి. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 14వ మాట ఒకరు చదవండి. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 14వ మాట. మీ పాలెములో ప్రభు ఏం చేస్తున్నారంట? సంచరిస్తున్నాడు గనుక చూచి నిన్ను విడువకుండానట్లుగా నీ పాలెమును పరిశుద్ధముగా ఉంచుకొనవలెను. ఆమేన్. హల్లెలూయా. దేవుడంట ఇజ్రాయేలు యొక్క పాలెములలో అనగా గ్రామాలలో వారికి వీధుల్లో సంచరిస్తున్నారంట. ఎందుకు నడుస్తున్నారు? అక్కడే రాయబడింది, విడిపించడానికి, విడుదల ఇవ్వడానికి. మీరు బందీలుగా అయిపోతున్నారు, బంధకాలకు వెళ్ళిపోతున్నారు. మీరు బంధకాలకు వెళ్ళకుండా ఉండనట్లుగా ఆయన మీ మధ్య నడుస్తున్నాడు. మీ గుడారములో నడుస్తున్నారు, మీ వ్యాపారాలు నడుస్తున్నారు, మీ జీవితంలో ఆయన సంచరిస్తున్నారు. అయితే యేసుక్రీస్తు తండ్రి నడుస్తున్నప్పుడు జాగ్రత్తగా
మిమ్మును మీరు పరిశోధన చేసుకోండి, వ్యక్తిగతంగా ఆ పవిత్రత కలిగి ఉండండి అని దేవుడు మోషేతో మాట్లాడుతున్నారు. మోషే సర్వసమాజం చూసి అంటున్నాడు, అయ్యలారా, ఇదిగో మన శత్రువులు మనకంటే బలమైన వారు, వారి చేతుల్లోకి మనం వెళ్లకుండా ఉండే నిమిత్తము, వారి చేతుల్లో మనం బందీలుగా కాకుండా ఉండాలంటే ఇదిగో ప్రతివారు తమ తమ పాలెములను వారు ఏం చేయాలంట, పరిశుభ్రపరచుకోవాలి. ఆమెన్. శుద్ధీకరించుకోవాలా. దేవుడు ఒకవేళ మనతో నడిస్తేనే మనకు విడుదల. దేవుడు ఏ గుడారంలో అయితే నడవగలుగుతారో, దేవుడు ఏ ప్రజలతో నడుస్తారో వారు ఖచ్చితంగా విడిపించబడతారు. అది శరీర రోగము కావచ్చు, ఆత్మ సంబంధమైన వ్యవహార శైలే కావచ్చు, బలహీనతలే కావచ్చు, విడుదల పొందలేరు అని ప్రజలందరూ అన్న దేవుడు ఒక్కసారి మీతో నడవడం ప్రారంభిస్తే చాలు, మీ జీవితాలు దీవెనకరంగా మారిపోతాయి. మీ బ్రతుకుల్లో నూతనమైన వెలుగును ప్రభు ఏర్పాటు చేయగలుగుతారు. బైబిల్ ఉంటుంది, ఇదిగోండి దేవుడు మీ మధ్య సంచరిస్తున్నాడు మీకు విడుదల ఇవ్వడానికి, విడిపించడానికి. ఎన్నో రోజుల నుంచి మీకు విడుదల లేకుండా ఉంది, ఎన్నో దినాలు అయింది, మీ జీవితంలో నిజమైన విడుదల లేదు, క్షేమము లేదు. అయితే ఇక ముందు ఇక మీదట మీ జీవితాల్లో నా తండ్రి విడుదలించినట్లుగా మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోమని మోషే ఇజ్రాయేల్ ప్రజలు మాట్లాడుతున్నారు. నేను అంటాను, ఇప్పుడు దేవుడు నడిస్తేనే మనకు విడుదల. ఆమేన్. హల్లెలూయా. దేవుడు సంచరించాలంటే ఆయన సంచరించవలసిన ప్రదేశం కూడా చాలా పవిత్రంగా ఉండాలా. ప్రభు, మా బిడ్డలు లోకంలోకి వెళ్ళిపోతున్నారయ్యా, లోకానుసారం అయిపోతున్నారు, అందులోంచి విడిపించండి అన్న తల్లులుగా మీరు ప్రార్థనలు చేస్తున్నారు, తండ్రులుగా విజ్ఞాపన చేస్తున్నారు, బిడ్డలుగా దేవునికి పాదాలు పట్టుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ ప్రభువు వచ్చినట్లుగా ఆ ప్రాంతం అంతా శుద్ధీకరింపబడాలా. ఆమేన్. అది పరిశుభ్రముగా ఉండాలా, కలంకం లేనిదై ఉండాలా. అప్పుడే దేవుడు ఖచ్చితంగా ఆ ప్రాంతానికి రాగలుగుతాడు. వ్యక్తిగత శుద్ధీకరణ ప్రతి వారికి అవసరం. కారణము, ఆయన నడుస్తాడు, ఆయన విడిపిస్తాడు. ఆమేన్. ఆయన రాకపోతే నీకు విడుదల ఉండదు. ఈ సంఖ్యలు ఎవరు తీసివేస్తారో, ఈ బంధకం నుంచి మమ్మల్ని ఎవరు విడిపిస్తారంటే, నేను విడిపించడానికి, విమోచించడానికి నీ దేవుడు నీ యెహోవా ఎప్పుడు ఎల్లవేళలా మీ మధ్య రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఇష్టపడి వచ్చిన దేవుడు. క్షేమం ఇవ్వగలుగుతారు. నా ప్రేమ సంగమ గమనించండి, దేవుడు మన మధ్య నడిస్తే మనకు విడుదల దొరుకుతుంది. ఆమేన్. మనం విడిపించబడతాం. ఏ బంధకాలు మనం ఆపలేవు. ఆమేన్. హల్లెలూయా. మరొక మాట మీకు జ్ఞాపం చేస్తాను. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 8వ మాట ఒకరు చదవండి. ప్రజలందరికీ ఆజ్ఞాపించినది ఏదనగా 7 యాజకులు వారు ముందుగా దేవుని యెహోవా నిబంధన మందసము వారి వెంట నడిచెను. ఆమేన్. యెహోవా నిబంధన మందసము దేవుని ప్రజలు అంటే ఏం చేసిందంట, వారి ముందుగా వారి వెంట నడిచింది. ఈ మందసం ఎవరు? మందసం యొక్క గొప్పతనం ఏమిటంటే దేవుడు ప్రత్యక్షపరచబడుతున్న స్థలం. ఆమేన్. మందసము దేవుడు దిగి వచ్చే స్థలము, దేవుడు మాట్లాడే స్థలము. మందసము ఎక్కడుంటే అక్కడ ప్రభాత్మ సంచరిస్తుంది. నిబంధన స్థలం అది. ఈ నిబంధన స్థలంలో దేవుని ప్రజలందరూ కూడా వారికి ఎరుకో గోడలు పెద్ద సమస్య ఎదురైంది. వారి జీవితంలో వారు దాటలేని సమస్య, జయించలేని సమస్య, బయటికి వెళ్లకుండా, లోనికి రాకుండా ఎరుకో పట్టణం పెద్ద దారబంధాలతో కట్టబడి ఉందంట, అది మూసివేయబడిందంట. ఇప్పుడు ఇజ్రాయేలీ ప్రజలు ఆ ఎరుకోను దాటాలంటే వారి తరమ కావట్లేదు. కానీ ప్రభు అంటున్నారు, మీరు ముందుగా ఖచ్చితంగా ఆ ఎరుకను జయించినట్లుగా మీకు ముందు దేవునికి మందసం ఏం చేయాలా, నడవాలా. ఆమేన్. మందసము నడిచిందంటే ఎవరు వచ్చినట్టు? స్వయాన దేవుడే నడిచినట్లు, స్వయాన దేవుడే ఉండనట్లు వారి మధ్య మందసములో దేవుడు సంచరిస్తున్నాడు. అలా సంచరిస్తూ ఉంటే మీరు 20 వచనం ఒక్కసారి చదవగలుగుతారా? ప్రజలు కేకలు వేశారు.
కేకలు వేయగా ప్రాకారములు కూలెను, ప్రజలందరూ ఈ పట్టునన్ని పట్టుకుని పోయిరి. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా జాగ్రత్త గమనించింది. ఎప్పుడైతే యాజకులు అందరూ బోధలు ఊస్తూ ఆర్భాటముతో మందసం మోసుకుంటూ ఆ ఎరుక ప్రాకారం చుట్టూ తిరిగి కేకలు వేసినారో, వెంటనే జరిగిన అద్భుతం ఏమిటంటే ఎరుక గోడలన్నీ కొల్చబడ్డాయంట, ప్రాకారములు కూలిపోయినాయంట. ఇంకా ఏ ఆటంకము లేదు. వారి జీవితానికి దేవుడు యుద్ధము చేయకుండానే గొప్ప విజయాన్ని అనుగ్రహించినాడు. ఆమేన్, హల్లెలూయా. యెహోషువ కాలంలో జరిగిన అద్భుతం ఏమిటంటే యుద్ధము చేయలేదు, కత్తి దుయ్యలేదు, కానీ ఖచ్చితంగా వారి జీవితంలో విజయాన్ని ప్రభు అనుగ్రహించారు. ఏ యుద్ధాల్లో అయినా సరే రక్తము చిందించకుండా విజయము సొంతం అవ్వదు, కత్తి దుయ్యకుండా విజయం సొంతం అవ్వదు. కానీ యెహోషువ కాలంలో జరిగిన అద్భుతము కత్తి దుయ్యలేదు, పాటలు పాడుకుంటూ విజయాన్ని వారు పొందుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. అంటే దానికి కారణం ఏమిటి? దేవుడు వారితో కూడా నడిచాడు. ప్రభు ఒకవేళ మీతో నడవగలిగితే రక్తం చిందించిన అవసరం లేదు. ప్రభువే మీ పక్షం నిలబడి మీకు అందుకు ఒక శ్రేష్టమైన విజయాన్ని సంసిద్ధపరుస్తారు, ఏర్పాటు చేయగలుగుతారు. ఈరోజు నువ్వు కోరుకోవలసింది, ప్రభు మీరు మాతో కూడా నడవండి, మీరు మాతో కూడా సంచరించండి, మీరు మా మధ్య నడవగలిగితే మేము విజయాన్ని పొందుకుంటాం. చాలామంది జీవితంలో ఓడిపోతున్న కారణం ఒకటే, దేవుడు వారి మధ్య లేకపోవటమే, వారితో నడవకపోవటమే. అసలు ఇంకొక విషయం చెప్పమంటారా? దేవుడు చేసే అద్భుతం ఎలాంటిదంటే, నేను మీ మధ్య సంచరించినట్లుగా 5వ అధ్యాయం చివరిలో అంటారు, మిమ్మును మీరు శుద్ధిపరచుకోమంటాడు. ఆమేన్. మిమ్మల్ని మీరు సరి చేసుకోండి, ఖచ్చితంగా రేపు ఒక అద్భుతం చూస్తారంటారు. నా ప్రేమైన వారలారా, ఈ పగటికాల సమయం ముందు దేవుడు మీ మధ్య నడిచినట్లుగా దేవుడు మీతో ఉండగలిగితే నువ్వు జయించలేని ప్రాకారములైనా, నువ్వు జయించలేని కోటలైనా నీ ఎదుట కూలిపోతాయి. ఆమేన్. నీ వల్ల కానీ సమస్య ఏదైనా ఉండొచ్చు. అందరూ అన్నీ జయించలేం కదా. ఏ యుద్ధం జరుగుతారా? మీ వల్ల అయ్యిద్దా? నువ్వే నీ కుటుంబాన్ని, జీవితాన్ని మార్చగలుగుతావా, కట్టుకోగలుగుతావా? నీ వల్ల కానివి కూడా ఉన్నాయి కదా. వాటిలో ఖచ్చితంగా విజయం పొందాలంటే నా దేవుడు మీతో కూడా నడవాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ప్రభు అంటారు, నేను మీ మధ్య నడుస్తాను, ఒకవేళ నడవగలిగితే మీ జీవితంలో శ్రేష్టమైన విజయాన్ని మీరు పొందుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. అటు విజయాన్ని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఎప్పుడు విజయం పొందుకుంటారో, మీ మధ్య మందసము రూపైన దేవుడు నడవగలిగితే, మీతో ఉండగలిగితేనే మీకు విజయము దొరుకుతుంది. మరొక మాట దయచేసి ఒక మాట చెప్పిన వాక్యాన్ని ముగించేస్తాను. లూకాసు వర్తమానం 24వ అధ్యాయం. లూకాసు వర్తమానం ఒకసారి తెరవండి. లూకాసు వర్తమానం 24వ అధ్యాయం 15వ మాట. ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా ప్రభు ఏం చేస్తున్నారంట? నడుస్తూ వెళ్తున్నారంట. జాగ్రత్తగా వాక్యాన్ని గమనించండి. యేసుక్రీస్తు వారు మరణించి పునరుద్ధరుడై లేచిన తర్వాత అమ్మాయి మార్గంలో 2 బిడ్డలు యవనస్తులు నడుచుకుంటూ వెళ్తున్నారంట. ఇలా నడిచి వెళ్తూ సరే బై పెద్దడా, యేసయ్య మనతో ఉన్నప్పుడు మనం ఎలాగున్నావురా? యేసయ్య మనతో నడిచినప్పుడు మన జీవితాలు ఎలాగున్నాయి? ఆయన గొప్ప దేవుడురా, ఆయనకంటే శక్తివంతుడు ఈ భూమి మీద ఎవడో లేవుట్రా. ఆయనే మనకి స్థాయిని స్థితిని ఇచ్చినాడు. మనం ఒకవేళ దేవుడిని నమ్మకపోతే ఈ సమయానికి ఏ సినిమాల్లో ఉండేవాళ్ళమో, ఒకవేళ దేవుడిని నమ్మకపోతే ఈ సమయానికి ఏ బార్లో కూర్చొని మందు కొట్టేవాళ్ళమో, యేసును ఒకవేళ కలిగి ఉండకపోతే మన పరిస్థితి ఈ టయానికి ఎలాగుండేదో అని వారిద్దరు మాట్లాడుకుంటున్నారంట. ఇలా మాట్లాడుకుంటూ నడిచి వెళ్తున్నప్పుడు బిడ్డలారా, అక్కడ రాయబడిన మాట మీరు గమనించండి. వారు ఆలోచించుండగా ఎవరి గురించి? యేసుక్రీస్తు వారి గురించి తలంచుతుండగా దేవుడు వారితో కూడా నడుస్తున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. 2 పరిశుద్ధులు దేవుని కొరకు ఆలోచించగలిగితే, 2 దేవుని బిడ్డలు దేవుని యొక్క మాటలు మాట్లాడుకుని ప్రారంభించగలిగితే, 2 ప్రియులు 2 బిడ్డలు కూర్చొని ప్రభు యొక్క తలంపుల ముందుకు వెళ్ళగలిగితే దేవుడు వారి మధ్య ప్రత్యక్షం అవుతారు. ఆమేన్, హల్లెలూయా. ఖండితంగా మీ మధ్య ఆయన సంచరిస్తాడు, మీతో కూడా నడవడం ప్రారంభిస్తాడు.
వారు ఈ రీతిగా సంభాషించుకుంటూ నడుచుకుంటూ అలాగ వెళుతుండగా దేవుడు వారితో కూడా నడుస్తుండంట. ఆమేన్. వారితో కూడా నడుస్తుండంట. నడుస్తూ ఉంటే వీరు అనుకున్నారంట, మూడో వ్యక్తి ఎవరైనా పొరపాటున వచ్చారేమో అనుకున్నారంట. వీళ్ళు మాట్లాడుతున్నారంట. వారు యేసుని ఇంకా గుర్తుపట్టలేకపోయినారు. ఇంకా గుర్తుపట్టక ఇంకా నైనా మేము యేసు నమ్ముకున్నాం, మా బ్రతికేలాగా మారిపోయింది, మా జీవితాలు మారిడే, మా కుటుంబాలు కట్టబడ్డాయి, మేము మారినాం అని వీరు సాక్ష్యాన్ని యేసుతో పంచుకుంటున్నారేమో. ఇలా సంభాషణ చాలాసేపు మాట్లాడుకుంటుంటే యేసే కొన్ని విషయాలు వారితో మాట్లాడుతున్నారంట. చాలా విషయాలు మాట్లాడుకున్న తర్వాత దయచేసి 32వ వచనం ఒకసారి చదవండి. లేఖనాలు మనకు బోధపరచినప్పుడు మన హృదయము మనలో ఏమైందంట? మండుచుండలేదా? ఆమేన్. హల్లెలూయా. ఇలాగే ఎప్పుడైతే ముగ్గురు కలిసి మాట్లాడుకుంటే యేసయ్య తను ప్రత్యక్షపరచుకొని వారికి వాక్యం బోధించినప్పుడు జరిగిన ఒక అద్భుతం. వారి ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా మాట్లాడుకుంటున్నారే. నైనా ఆడి పేరు ఉంటుంది, చదవం దయచేసి. 18 వారిలో క్లయోపు అనువాడు యెరూషలేములో బస చేయుచున్నాడంట. ఆమేన్. ఆడి పేరు ఏం పేరు? క్లయోపు. వీడు అంటున్నారు, మాట్లాడుతున్నాడు. ఇదేమంటున్నాడు? యేసయ్య మనకు ఇందాక మనం వెళ్ళొచ్చినప్పుడు నడుస్తున్నప్పుడు ఆ దారిలో ఆ మార్గములో మనం ఉన్నప్పుడు ఇదిగో ఆయన వాక్యం బోధిస్తూ ఉంటే మనతో నడుస్తూ ఉంటే మనలో మనం ఏం చేసినామో, నేను ఒక వెలుగు చూసినాను, నేను నన్ను కాల్చుకుంటూ సరి చేసుకుని మండుతున్నాను అన్నారండి. ఈ మాటలన్నీ ఎందుకు మీకు చెప్పవలసి వస్తుందంటే, అంతిమ దినాలలో దుర్దినాల్లో మనం బ్రతుకుతున్నాం. యేసయ్యతో కానీ మనం నడవకపోతే మనలో మనమే మంట కలిగిన వారుగా ఉండం. ఆమేన్. ఇట్స్ మీన్ ఆరిపోయిన దీపాలుగా మారిపోతాం. మంట మండటలేదంటే అర్థం ఏమిటి? ఆరిపోయినాం. ప్రకాశించవలసిన మనము, అనేక మందిని రేపవలసిన మనము, అనేక మందిని ప్రభు కొరకు సిద్ధపరచవలసిన మనము ఆరిపోయిన స్థితిలోకి వచ్చేసినాం. నా ప్రియ సంఘమం, మీరు గుర్తించండి, దేవుడు మీతో కూడా ఒకవేళ నడవగలిగితే మీరు మండించిన వారిగా మారిపోతారు. ఆమేన్. మండేవారిగా మారిపోతారు. అనేక మందికి దీవెనకరంగా మారిపోతారు. మీ వెలుగు కిందకి అనేక మందికి రాగలుగుతారు. ఈ మాటలు మీరు గమనించండి. నా దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఆయన మీ మధ్య నడిస్తే మీరు మండించబడతారు. ఆమేన్. మీ గుండె మీలో మంట కలిగి దేవునికి పని నిమిత్తమే, దేవునికి సేవ నిమిత్తమే, దేవునికి రాజ్యం కొరకు ఒక ఆర్భాటము నా తండ్రి ఆ తృష్ణ మీకు రేపగలుగుతారు. ఎప్పుడు? ఆయన మీతో నడిస్తే. చాలామంది జీవితాల్లో దేవుని యొక్క భక్తి విషయంలో అత్యాసక్తి లేదు, క్రమము లేదు. వారు మన్నించవలసిన వారు మట్టి పాలైపోతున్నారు. వారందరూ ఆరిపోయిన వారికి మారిపోయిన చల్లారిపోతున్నారు. దేవుని సంఘము నిలువెచ్చిన స్థితిలో ఉండడానికి వీలలేదు. ఖచ్చితంగా మండేవారిగా మారాలా. నులివెచ్చిన బ్రతుకును మనం విసర్జించాలి. చల్లారిపోయిన దీపాలు దేనికి మనకు వస్తాయి? చల్లారిపోయిన బ్రతుకులు కాదు కావాల్సింది, ప్రభు కొరకు మండేవారు కావాలా. ఆమేన్. ప్రభు కొరకు నడిచేవారు కావాలా. ప్రభు నిమిత్తం ముందుకు వెళ్ళేవారు కావాలా. ప్రభు కొరకు తమ ప్రాణముల సైతము లెక్క చేయని ఆది అపోస్తుల ఆత్మను పొందుకునే వారు కావాలా. ప్రభు కొరకు మనం ఎలా తయారవుతున్నాం? ఎందుకు చల్లారిపోతున్నామంటే ఆయన మనతో కూడా నడవటలేదు. ఆమేన్. ఆయన నడవడానికి మనం అవకాశం ఇవ్వట్లేదేమో. బహుశా అర్థమైన వాదనలకు చోటు పెట్టుకుంటున్న మనము దైవిక భక్తి విషయంలో, దేవునికి నోటి మాటల విషయాల్లో అంత ఆసక్తిగా మాట్లాడుకోలేకపోవడం చేత ఆయన మనతో కూడా నడవటలేదు. ఎందుకు ప్రభు నడవట్లేదు? వారితో ఎందుకు నడిచినాడు? ఎందుకంటే వారు స్టార్టింగ్ వ్యర్థమైన మాటలు ఏం చేయట్లేదా? దైవిక సంబంధంగానే వారు మాట్లాడుతున్నారు, ఆత్మ సంబంధంగానే వెళ్ళిపోతున్నారు. ఆత్మ కలిగి ఐక్యతను కాపాడుకుంటూ దేవుని యొక్క మాటలు ఉపదేశానికి శ్రద్ధ నిలిపి తమ సరి చేసుకుంటూ, అరే నాయన మనం ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా దేవునికి భక్తుల ముందుకు సాగాలి, యేసే ఒకవేళ ఉండగలిగితే, ఆయన రాగలిగితే మనం ఎలా ఎత్తబడతామో అనే విషయాలు వారు చర్చించుకుంటున్నారు. అంతే తప్ప ఎవడు పుట్టినాడు అనవసరం. ఎన్నేళ్ళు బ్రతుకు ఎందుకు సార్ దండగా?
నీకేం అవసరం? కొంతమంది సేవకులు వ్యర్థమైన వాదనలతో కాలక్షేపం చేస్తున్నారు. వాస్తవానికి బైబిల్ అంటుంది, దేవుడు మీ మధ్య నడుచున్నట్లుగా మీరు జ్ఞాన విషయమై, భక్తి విషయమై, ఆత్మ విషయమై మాట్లాడుకుంటే అది మీ ఆత్మలకు క్షేమం. ఎలాంటి మాటలు మాట్లాడుకుంటున్నారు? దేవుడు నడవగలిగితే మనం ఖచ్చితంగా వెలిగించబడతాం. ఆమేన్. మంట కలగాలంటే ప్రభు మనతో కూడా నడవాలి. నువ్వు వెలిగించబడాలంటే యేసయ్య నీతో కూడా ఏం చేయాలా? నడవాలంటే నీ మాట మారాలా. అనవసరమైన విషయాల్లో మనము జోక్యం చేసుకోకుండా దైవిక భక్తి విషయంలో రోషము కలిగిన వారిగా ముందుకు సాగాల. బైబిల్ గ్రంథంలో భక్తుడైన ఏలియా ఉన్నాడు, రోషము కలిగిన వాడంట. ఇజ్రాయేలు ప్రవక్తలను తెగ నరికినట్టు దేవుని తేడా చేస్తే దేవుని కంటే ఎక్కువేం కాదు, ఒక రోషంగా ముందుకు సాగిపోయినాడు. దేని కొరకు ఆశపడలేదు. రాజును ఎదిరించిన మాట్లాడిన సేవకులు ఎవరైనా ఉంటున్నారా? ఏ బాబు, రాజుగారితో పెట్టుకుంటే మన ప్రాణాలు పోతాయి అనే తలంపు మనకుంటుంది. మరి మన పెద్దోళ్ళది పెట్టుకుంటే మన కానుకలు రావు కదండి. అంతే కదా సార్. పాస్టర్లు ఎట్టదారు, పెద్దలు ఒక మాట చెప్పాలి గట్టిగా, నన్ను చేస్తుంది తప్పు అని చెప్పాలంటే ఆడితో మనకెందుకు సార్? ఆడితో పెట్టుకుంటే వచ్చే కానుకలు కూడా ఏమైపోతాయి? ఆగిపోతాయి. నువ్వేం చచ్చిపోవు. దేవుని విషయంలో మనం ఏం చేయాలి? రోషంగానే ముందుకు సాగాల. భక్తి క్రమంలో ముందుకు వెళ్తూనే ఉండాలి. బైబిల్ మాట్లాడుతుంది, మనము మన్నించబడతామంట. ఆమేన్. మనం వెలిగింపబడతామంట. హల్లెలూయా. మనలో మనకు ఒక మంట దేవుని కొరకు ఏదో ఒకటి చెలి బ్రతికేందుకు అనిపిస్తుంది. ఏం చేయలేకపోతున్నామంటే కారణం అదే, మంట లేదు, రోషం లేదు. మీరు గమనించండి, చల్లారిపోతే దేవునికి రాజ్యం కట్టబడదు. ఆమేన్. చల్లారిపోయిన వరకు బ్రతుకుతున్నాం. అందుకే ఒకవేళ చల్లారిపోతే బైబిల్ ఒక మాటను చెప్పమంటారా? చచ్చిన కుక్క కంటే మన స్థితి హీనమైంది. ఆమేన్. హల్లెలూయా. ఒక భక్తుడు అన్నాడండి, బాగా గుర్తు నాకు, చచ్చిపోయిన కుక్కకని విలువ ఉందంట. ఆమేన్. చచ్చిన మేకకని విలువ ఉందంట, బర్రికని విలువ ఉందంట. ఎందుకంటే దాని తోలు ఏం చేస్తారు? నువ్వు నేను సత్త ఏం చేస్తాం? దమ్ముడికి ఉపయోగపడం. తీసుకెళ్ళి ఏం చేస్తారు? చచ్చిపోయిన మేక, బర్రె, కుక్క వాటి తోలు ఏం చేస్తారు? వాడుకుంటారు. మనకు మాత్రం అవకాశం తీసుకెళ్ళి ఏం చేస్తారు అంటే, ఉన్నంతకాలం ప్రాణం ఉంటేనే నీకు విలువ, ప్రాణం పోతే విలువ ఖచ్చితంగా మనకు లేదు. ఇలా ప్రాణంతో ఉన్నప్పుడే దేవునికి పని ఖచ్చితంగా చాలా సీరియస్గా చేయాలి. ఉన్నప్పుడే చేయాలి. పోయిన తర్వాత మనం ఏం చేయలేం. ఆ తర్వాత నరకంలోకి వెళ్ళి ప్రభువా చేయాలనుకున్నాను అయ్యా అన్నా సరే పని అవ్వదు. ఉన్నప్పుడే దేవుని పని సీరియస్గా చేయగలిగితే దేవుని రాజ్యంలో చోటును సంపాదించుకుంటాం. ఆయన కుడిపాసన మనం కూడా కూర్చోగలుగుతాం. అనేక మంది యొక్క పరిశుద్ధుల దగ్గర కూడా మనం కూడా ప్రభుని ఆరాధించగలి స్థితిలో దేవుడు మనల్ని పెట్టగలుగుతారు. నేను అంటాను, ఈ పూట మీకు కలిగిన భారం ఏది? సంఘం కొరకు సీరియస్గా ప్రార్థన చేసేవారు గాను, సంఘక్షేమాభివృద్ధి కొరకే పాటుపడేవారు గాను, సంఘం నిమిత్తమై దేవునికి రాజ్యం కొరకే. ఇట్ మీన్స్ సంఘం అంటే అర్థం మీరు అనుకుంటున్నారు, చర్చి కాదండి, ప్రజలు కాదండి, దేవునికి రాజ్యం. ఆమేన్. ఆ రాజ్యం కట్టబడాలి. అనేక మందిని ఏం చేయాలా? రెడీ చేయాలా, ప్రిపేర్ చేయాలి. చాలామందిని రెడీ చేయాలి దేని కొరకు అని. ఆ భారాన్ని ఇప్పుడు మనం సంపాదించుకోవాలా. ఇలా సంపాదించాలంటే యేసయ్య మనతో కూడా నడవాలి. ఆమేన్. యేసు నడవాలంటే మన మాట మొట్టమొదటిగా దేవుని కొరకు మాట్లాడుకునే మాటలు మన మాటలు మారాలి. ప్రభు చిత్తానుసారంగానే మనం మాట్లాడుతూ ఉండాలి. ఎవరైనా ఇద్దరు కూర్చుంటే అమ్మ ఎలాగున్నారు ఒక విషయంలో అడిగిన తర్వాత ఇంక పక్కింటి విషయాలు ఎదురింటి విషయాలు కాకుండా దైవికంగా వాక్యక్రమంగా, పోయిన వారం అయ్యగారు ఇలా చెప్పినారు, మొన్న నీ వాక్యం ఇలా విన్నాను, ఈ మాటలు విన్నాను, ఇవి ప్రారంభించండి. లౌకిక సంబంధమైన మాటల చేత మిమ్మల్ని మీరు భ్రష్టు పట్టించుకోవద్దు. జాగ్రత్త. నీ నోటి మాట వల్ల పలికే ప్రతి మాటకు నువ్వు లెక్క చెప్పాల్సిందని ఒకటి ఉంది. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ప్రభు మనతో నడిస్తే మనం మంట కలిగిన వారిగా మారుతాం. ఆమేన్. ఖచ్చితంగా చాలామంది వెలిగిస్తాం. నీలో ఉన్న వేడి చాలామందికి ఏం చేస్తారు? చల్లారిపోయిన వారిని మరలా తిరిగి పురుకొలుపుతుంది. ఆమేన్. వారును దేవుడి పని బలముగా చేయగలుగుతారు. మనమందరము దేవుడి పని చేస్తున్నప్పుడు దేవుని యొక్క రాజ్యం కట్టబడుతుంది. ఆమేన్. అటు కృపటి సమాధానం దేవుడి పూట మన అందరికి అనుగ్రహించునుగాక.